రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఎట్లుంది పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే ఏం కరెక్ట్ చేస్తలేడు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రైతు బంధు అని అది సరిగ్గా లేదు, రుణమాఫీ అని కొందరికి ఇచ్చిండు, కొందరికి ఇవ్వలేడు. ఇక ఏమన్నా పూర్తి పనులు ఉంటాయంటే ఆ, మహబూబ్నగర్లో అది కరివెన చేస్తా అన్నాడు, పూర్తి చేయకుండా సగం ఆగిపోయింది. ఇక చెప్పేది ఒకటి ఉండే చేసేది ఏది కరెక్ట్గా చేస్తారు. ఏడు ఇవ్వలేదు, 2 లక్షలు ఇవ్వలేదు. ఇస్తానని ఇచ్చిందాక భద్రం లేదు, ఇస్తేనే ఇచ్చినట్లు, లేకపోతే లేదు. ఇక సర్వే చేస్తుండే భూములు చేనుల ఏమన్నా ఉంటే కుంటలు చిన్నగా అవి ఉంటే రైతు బంధు కట్ చేస్తాడంట. ఇంకా మన షెడ్లు ఇట్లా కోళ్ళపర్ల షెడ్లు అవి అని రైతు బంధు కట్ చేస్తాడంట. అందుకోసమే సర్వే చేస్తుంటారు. వ్యవసాయ భూముల్లో ఏమన్నా ఇండియాలో వ్యవసాయం చేశారు కదా, అందులో కోళ్ళపరాల్లో షెడ్లు కట్టుకున్నారు కదా, అది కట్ చేస్తాడంట. అందుకోసం మళ్ళీ సర్వే పెట్టింది. ఇక ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు అంటే ఏదో అది చెప్తుండ్రు కానీ ఇంతవరకు ఏది లేదు, ఏమి ఇవ్వలేదు. దింపకపోయారు దింపకపోయారు కానీ ఏం చెప్తారంటే ఏమో 5, 6 వస్తాయి, అవి పూర్తిగా లేని వాళ్ళకి వస్తాయి అని అంటుంటారు. పూర్తిగా లేని వాళ్ళకి, కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళకి, పూర లేని వాళ్ళకు ఫస్ట్ అని చెప్పి చెప్తుండ్రు.